వెల్కమ్ టు మగవ ట్రెండింగ్ డిజైన్స్. ఎలా ఉన్నారు అందరూ? వచ్చేది దసరా. సో దసరా అయినప్పుడు కొంచెం గ్రాండ్గా కనిపించారా, కాకపోతే మరీ హెవీగా ఉండకూడదు. రోజు పూజల్లో మనం మంచిగా ట్రెడిషనల్గా కనిపించాలి అనుకుంటున్నారా? అలాంటప్పుడు మీరేం ప్రిఫర్ చేయాలి? మోస్ట్లీ మంగళగిరి సారీస్ లాంటి హ్యాండ్లూమ్, అంటే హెవీ హ్యాండ్లూమ్ కాదు, చాలా ఏమంటారు అంటే కంఫర్టబుల్గా మనం వేసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా ప్రశాంతంగా కూర్చునే ఇలాంటి మంగళగిరి సారీస్. అది కూడా ఎటు ట్రెండీగా ఉండాలి అంటే ఇట్లా కట్ వర్క్ తోటి. ఇప్పుడు కట్ వర్క్ అనేది విపరీతమైన ఫేమస్ అవుతుంది. మన చిన్నప్పుడువే, కాకపోతే మళ్ళీ అదే మన అమ్మలు వాళ్ళు వేసుకున్నవే మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అది కూడా పట్టులో రిపీట్ అవుతుంది. సో బేసిక్గా ఈ కట్ వర్క్ శారీస్ మంగళగిరి ప్లెయిన్ శారీస్ పైన ఇట్లనే కంప్యూటర్ డిజైన్తో ఎంబ్రాయిడరీతో చాలా పేజెస్ మీకు ప్లెయిన్ శారీస్ మీద వచ్చేవి 2800కి ఇస్తున్నారు. మనం ఇలాంటి లైన్స్ ఉన్న మంగళగిరి శారీస్ పైన వచ్చిన కట్ వర్క్ శారీస్కి సేమ్ కాస్ట్ 2800కి విత్ ఫ్రీ షిప్పింగ్ మీ దగ్గరకు తీసుకొస్తున్నాం అనమాట. సో ఏంటండి అనుష గారు, దసరాకి మగవాలో ఏం ఆఫర్స్ లేవా అంటే ఇదే అండి, రీజనబుల్ ప్రైజెస్. ఏవో ఎక్కువ దీనిపైన పర్సంటేజెస్ వేసుకుని మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తున్నా అంత పర్సంటేజ్ ఇస్తున్నా అని కబుర్లు అయితే చెప్పను, కానీ అలానే ఇంత స్టాక్ ఉంది నా దగ్గర అని చెప్పను. కానీ ఇదంతా కూడా నేను స్వయంగా వెళ్ళి ఒక 50-60 చీరలు చూసి నాకు ఈ కలర్స్ చాలా బాగున్నాయి, కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అని అనిపించేవి ప్రతిదీ నేను చూసి హ్యాండ్ పిక్ చేసిన శారీస్. ఏదో బల్క్లో పంపించేసేయండి, 100 పంపించండి, 200 పంపించేసేయండి అనేది కాదు. స్వయంగా నేను వెళ్ళి పిక్ చేసిన శారీస్, ఇవి కట్టుకుంటే ఎవరు కట్టుకున్నా బాగుంటాయి అనుకునే శారీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ దసరా కాబట్టి అమ్మవారికి ఎరుపంటే ఇష్టం కాబట్టి రెడ్ శారీతో స్టార్ట్ చేసేస్తున్నా అండి. ఓపెన్ చేస్తా. ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది. వై బికాజ్ మొత్తం శారీ అంతా లైన్స్ వస్తుంది కాబట్టి పళ్ళు ప్లెయిన్ వస్తుంది. ఇట్లా కట్ వర్క్ వచ్చి మీకు బ్లౌజ్ ఇలా ఎంబ్రాయిడరీ వస్తుందండి. బేసిక్గా చూసారా ఎంత బాగుందో, కనిపిస్తుందా నీట్గా? సో ఇట్లా బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీ మీద కూడా ఈ బ్లౌజ్ మీద కూడా మ్యాచ్ అయిపోద్ది. మా వాళ్ళు కలిపి పిన్నులేస్తారు. ఎలా ఉంది? బేసిక్గా ఈరోజు చీర కట్టుకొచ్చింది దీనికోసమే, చూపించడం కోసం. చూడండి ట్రెండీగా ఉంది. సో ఇలా మీ దగ్గర ఉన్న పాత బ్లౌజెస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ మంగళగిరిలో ఇదే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలా ప్లెయిన్ వస్తుంది కదా, మీరు ఏ శారీస్ మీదకైనా కొంచెం అక్యురేట్గా ఉండే బ్లౌజెస్ మీదకి హ్యాపీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. నాకైతే భలే నచ్చింది, కరెక్ట్గా సూట్ అయింది కదా ఈ శారీ మీదకి. ఐ మీన్ ఈ బ్లౌజు ఎస్ బాగుంది. ఇలా మురిసిపోవడం వేసుకుని ఎంత సాంప్రదాయంగా వచ్చి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దసరా అంటే ఏదో ఒక చేంజ్ కనిపించాలి కదా, రోజు ఉండేలా ఉండకూడదు కదా, అందుకనమాట. ఈ సారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్లా కనిపిస్తుందా? కాదండి, డార్క్ చాక్లెట్స్ ఉంటాయి చూడండి అది. కానీ చీర ఉంది అల్టిమేట్, అంతే కట్టుకుంటే ఉంటుంది. అసలు సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఇది బేసిక్గా ఈ వర్క్ ఇచ్చాడు కానీ, ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు కానీ, ఒక సిల్వర్ కలర్ బ్లౌజ్ మీదకి వేసుకుని ఈ సారీ కట్టుకుంటే ఉంటుంది చారి గారు. చాలా బాగుంటుంది సారీ. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇట్లా పళ్ళు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బికాజ్ ఆఫ్ సారీ మొత్తం లైన్స్ వచ్చినాయి కాబట్టి. మోస్ట్లీ ప్రిఫర్ వైట్ బ్లౌజ్ అండి. చాలా బాగుంది కదా, మంచి ట్రెండింగ్ కూడా కనిపిస్తాం. అరే మనం కట్టుకుంది పట్టు చీరే కానీ మంచి ట్రెండింగ్ శారీ అనమాట.
ఏం చూస్తున్నా అంటున్నారు అటు, నన్ను నేను అద్దెల్లో చూసుకుని మురిసిపోతున్నా అంతే. సో ఇంకొకటి ఏంటి అంటే లక్స్ స్క్రీన్కి ఈ స్కాల్ప్ వచ్చేసి మరూన్ స్కాల్ప్ వచ్చింది గోల్డ్ జరీ లైన్స్ తోటి. ఇలా ఇది వచ్చేసి ప్లెయిన్, మీకు చెప్పినట్లే పళ్ళు ఇలా వేసుకుంటే అవునా. బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి, బ్లౌజ్ ఏంటి అన్నిటికీ సెట్ అవుతుంది కదా, డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో ఉంది, బాగుంది. అదేవిధంగా బ్లౌజ్ చూస్తే ఇలా వచ్చింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. చాలా లైట్ వెయిట్, మడత పెట్టుకుంటా. సో ఇంకొక కలర్, ఈరోజు ఏం సౌండ్స్ లేకుండా ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా చేస్తున్నానండి మ్యాక్సిమం. ఎందుకంటే వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయమన్నారు, మా స్టాఫ్ గోల్ ఎక్కువ ఉందని చెప్పారు, అందరూ అందుకే సైలెంట్గా ఉన్నారు, హర్ట్ అయ్యారంట. ఇదిగోండి బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది, ఇది కూడా వేసుకొని చూపిస్తాను, ఒక క్లారిటీ వస్తుంది వేసుకుంటే మీకు ఎలా ఉంటుంది అనేది. నాది సుత్తి ప్రెజెంటేషన్ కదా, అస్సలు ప్రెజెంటేషన్ అనేది నా అంత వరస్ట్గా ఎవరు చేయడేమో. అలా చేసినా కూడా మీరు చాలా అసలు నన్ను ట్రస్ట్ చేసి పర్చేస్ చేస్తున్నారు చూడండి, దానికోసం మీకు చెప్పుకోవచ్చు. ఏదో నార్మల్గా చూపించేస్తా అంటే కొంచెం స్టైలిష్గా చూపించాలి, అలా ఎందుకో ఉండి చావదు నాకు. ఇది ప్రోడక్ట్ ఓకే, మీరు వీడియో కాల్ చేస్తారు కదా, మీకు ఆ ప్రోడక్ట్ నచ్చితే బేసిక్గా ప్రోడక్ట్ తెలిస్తే చాలు కదా అనుకుంటారు. తర్వాత తెలిసింది అంటే వీఆర్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ అండి. మా వాళ్ళకి పాపం మా స్టాఫ్లో పిల్లలు ఎవరికి హౌ టు టేక్ వీడియోస్ ఏమీ తెలీదు. సో నౌ దే ఆర్ హ్యాండ్లింగ్ కెమెరా. ఒక నార్మల్ సెల్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వాళ్ళకి జనరల్గా హ్యాండిల్ చేయడం రాని దగ్గర నుంచి ఐఫోన్ హ్యాండిల్ చేశారు. నౌ దే ఆర్ హ్యాండ్లింగ్ యాక్చువల్గా సోనీ కెమెరా అనమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ బికాస్ డే బై డే వాళ్ళు ఏంటంటే ఎవాల్వ్ అయితే వెళ్తున్నారు. సో నేను కూడా అంతే డే బై డే ఇలా ఈ ఫీల్డ్లో ఎవాల్వ్ అవుతున్నాం అని అనిపించింది. చాలా నేర్చుకున్నాము. వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అవర్ వీడియో క్వాలిటీస్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ కైండ్ ఆఫ్ అవర్ ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి నేర్చుకోవడానికి వీఆర్ ట్రయింగ్. మాకున్న టైంలో మేబీ టైం పట్టచ్చు. ఐ థింక్ అవర్ జర్నీ స్టార్టెడ్ బిఫోర్ 2 months అనుకుంటా. మీకు తెలిసే ఉంటుంది ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ నాకు తెలిసి చాలా 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 చేంజెస్ చూసుంటారు. ఫస్ట్ అయితే ఆ వీడియోస్ ఇప్పుడు మేము చూసి మేము నవ్వుకుంటున్నాం అనమాట. సో అలాంటి వీడియోస్ మీకు చూపించాం. బట్ స్టిల్ అలాంటి వీడియోస్ మీరు చూసినా కూడా యూ ఎంకరేజ్, అది మాకైతే చాలా పెద్ద బ్లెస్సింగ్ మీ దగ్గర నుంచి. సో ఇది మంగళగిరి సిరీస్ మోస్ట్లీ రేపటితో ఎండ్ అవుతుందండి. కాటన్ శారీస్ ఒకటి ఉన్నాయి, అవి చూపించిన తర్వాత మోస్ట్లీ టుమారో ఇంకా ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి, 2 శారీస్ ఉన్నాయి. సో అవి చూపించిన తర్వాత ఆల్మోస్ట్ మంగళగిరి సిరీస్ ఎండ్ చేస్తాను. మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఒక క్విక్ బిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మంగళగిరి చూపిస్తాను స్టాక్ అప్డేట్ అయిన తర్వాత. రైట్ నో మన దగ్గర ఉన్న స్టాక్ వరకు కంప్లీట్గా వీడియోస్ అయితే చేసి పెట్టేసాము. ఇంకొక 2 కైండ్ ఆఫ్ కలెక్షన్ ఉంది, 2 types ఆఫ్ కలెక్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రేపటి నుంచి మోస్ట్లీ ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్, జార్జెట్ శారీస్ ఇవి కూడా వస్తాయి. ఎందుకంటే అవి కూడా చూపించట్లేదు అనే కంప్లైంట్ వస్తుంది. మోస్ట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. అండ్ సెట్స్ చూపించలేదు అనే కంప్లైంట్స్ వచ్చింది, అవి కూడా చూపించాలి. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్ వీడియోస్. మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అండి, రోజుకు 2 వీడియోస్ చేయాలని ట్రై చేస్తున్నాం. బట్ మేము ప్యాకప్ ఉండిపోయి కొంచెం మాకు కుదరట్లేదు అనమాట. మీకు తెలిసిందే కదా, వీఆర్ లెర్నింగ్, ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ చేయాలి. నార్మల్గా వీడియో వచ్చేస్తే బాగుండదేమో అని చెప్పేసి చాలా ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. మంచి ఓణం సారీలా అనిపించింది నాకు చూడగానే. కానీ ఈ కలర్ ఆఫ్ వైట్లో అమ్మాయిలు ఉంటారు గురువుగారు, వేసుకుంటే కరెక్ట్గా స్టైలింగ్ చేస్తే అదిరిపోతారు ఆడపిల్లలు. చూడండి
బ్లౌజ్ వచ్చి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. బట్ ఐ సజెస్ట్ వేర్ బ్లూ బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకోండి. దీని అవసరమైతే అప్లిక్ వర్క్ చేయించుకోండి కట్ చేసి. అసలు దానిపైన ఈ శారీ నచ్చింది నాకు తెలుసా. నాకు మంగళగిరి శారీస్ అన్నింటిని ఎందుకో నాకు బ్లౌజులని నేను నా పర్సనల్ అది అంటే మీరు చేసుకోవచ్చు. నాకు ఎందుకో బ్లౌజెస్ వీటికన్నా ఆల్టర్నేట్ వేస్తే ఉంటుంది అనిపిస్తుంది, బాగుంటుంది అని అనిపిస్తుంది. అసలు నిజంగా ఈ శారీ మీదకి కింద ఈ స్కాల్ బార్డర్లో ఇచ్చిన కలర్ ఏదైతే బ్లూ ఉండిందో, ఇంక్ బ్లూ కదా ఇది. సో ఈ బ్లూ కలర్ కానీ వేసుకుంటే ఆహా చాలా బాగుంటుంది సారీ కదా. బాగుందా చీర? చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద వీడియో అండి. మీకు కనుక నచ్చినట్లయితే ఏ శారీస్ నచ్చినా వెంటనే 7893846466కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపించేస్తే మీకు నచ్చిన శారీ గురించి. ఇది అందరూ బయట ప్లెయిన్ శారీస్ 2850 అట్లా స్టార్ట్ చేశారు వితౌట్ ఫ్రీ షిప్పింగ్. మనం విత్ ఫ్రీ షిప్పింగ్ 2800కి అయితే ఈ శారీస్ని ఇచ్చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో వచ్చేంత వరకు ఫైనల్లీ వెళ్ళిపోయే ముందు మాత్రం మా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా కమెంట్ మాత్రం చేయండి, ఎందుకంటే నాకు తెలియాలి మీకు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇంకా అనేది తెలియాలి. సో మమ్మల్ని కరెక్ట్ చేసేది మీరే కాబట్టి కమెంట్స్ చేయండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.